వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్ చూడడానికి వచ్చేసాము కుకట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్ చేసేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి సుధాకర్ గారు సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ గారు. నమస్తేనండి. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఇవాళ మన దాంట్లో కొత్త న్యూ వేరియేషన్ ఫ్యాన్సీ శారీస్ వచ్చాయండి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే సార్, చూద్దామా సార్? ఓకేనండి. ఫ్యాన్సీ సారీస్, ఫ్యాన్సీ టిష్యూ ఓరియంటెడ్ సారీ అండి ఇది. ఓకే, ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంటాయి. లైట్ వెయిట్ అండి, ప్రతిదీ ఇప్పుడంతా లైట్ వెయిట్ ఫ్యాషన్ అండి. ఇది టిష్యూ ఓరియంటెడ్ క్లాత్ అండి. ఇది ఇది వీవింగ్ సారీ, టోటల్ వీవింగ్ సారీ. ఓకే, ఇదంతా ప్రింట్ డిజైన్. ప్రింట్ డిజైన్ అండి, మొత్తం ప్రింట్ డిజైన్. మనకి పళ్ళు చూస్తే కనుక కడ్డీ డిజైన్ లో, కడ్డీ మోడల్ లో ఉన్న పళ్ళు అని పళ్ళు చెప్పొచ్చు. వచ్చేసి తర్వాత లైన్స్ వేసారు. బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ తీసుకున్నాను. బార్డర్ లో కూడా టిష్యూ వేరియేషన్ వస్తుంది. ఓకే, మనకి గోల్డ్ కలర్ వీవింగ్ అనేది కనిపిస్తుంది బార్డర్. తర్వాత వచ్చేసి దీంట్లో ఎంబోజ్ అన్నమాట, చాక్లెట్ కలర్ లో ఎంబోజ్ చేసేసి దాంట్లో గ్రీన్ ఫ్లవర్ ఎక్స్పోజ్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. ఓకే, మనకి సారీ కూడా ప్లెయిన్ గా ఉండకుండా ఈ చాక్లెట్ కలర్ అనేది అన్ని లైక్ క్రష్ డిజైన్ లో మనకి చేసేసారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, మనకి సారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్. రేట్ మాత్రం చాలా తక్కువ అండి, కేవలం 1000 రూపీస్ మాత్రమే. ఓకే, ఓన్లీ 1000 రూపీస్. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సార్? ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ గా ఉన్న సారీ, యాక్చువల్ గా లైట్ వెయిట్ సారీ, ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇది సీకో క్రష్ అండి, క్రష్ సారీ. తర్వాత మొత్తం సారీ మొత్తం కూడా టిష్యూ వేరియేషన్ లోనే కాంతా వర్క్ చేయించాం అన్నమాట. ఓకే, ఈ వర్క్ ని మనం ఎంబోజ్ అవుతున్న వర్క్ ని కాంతా వర్క్ అంటారు. ఓకే, ఇది కూడా మనకి సారీలో మొత్తం పళ్ళు అని వేరియేషన్ లేకుండా సారీ అంతా ఇదే వీవింగ్ లో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీలో కూడా మనకి డిజైన్స్ ఉంది కదండి. ఇదంతా మనకి ఒక 5 లేయర్స్ వరకు టిష్యూ బార్డర్ అనేది ఇచ్చారండి. ఆ బార్డర్ లోనే మనకి డిఫరెంట్ గా సారీకి బార్డర్ లేకుండా సారీ అంతా ఇలాగే మనకి కాంతా వర్క్ తో ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ అని, లీఫ్ డిజైన్స్ అని, అండ్ దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ అనే డిజైన్ ఎలివేట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ దాంట్లో చూస్తే మనకి లోటస్ డిజైన్ లో గోల్డ్ కలర్ థ్రెడింగ్ వర్క్ తో మనకి ఎంబోజ్ అవుతుంది కాంతా వర్క్. అండ్ మిడిల్ లో వచ్చేస్తే మనకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ లో ఉంటుంది. అండ్ ఎలాగైతే ఇక్కడ లోటస్ పార్ట్ కంటిన్యూ అవుతుందో అలాగే మనకి డౌన్ పార్ట్ లో కూడా లోటస్ డిజైన్ ఉంది. అండ్ స్టార్టింగ్ లో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కూడా మనకి కింద కంటిన్యూ అవుతుంది. ఫిల్స్ పార్ట్ లో మాత్రం మనకి ఏవైతే 2 లేయర్స్ ఉన్నాయో కింద బార్డర్స్ అవే కంటిన్యూ అవుతాయి, మిగతాదంతా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి అదే కలర్ కాంబినేషన్స్ తో, శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్స్ రన్ అవుతున్నాయో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ దీంట్లో కాంతా వర్క్ అనేది ఉండదు. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 1600 మాత్రమే అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి 1600 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ ఇది ఆర్గంజా కోర వీవింగ్ సారీ అండి. ఇది ఓకే, అంతా స్టిఫ్డ్ మెటీరియల్, లైట్ వెయిట్, ఫుల్ ఫ్యాన్సీ ఉంటుందండి. ఓకే, దీంట్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆఫ్ వైట్ మీద యాష్ కలర్ చేసి తీసుకున్నట్టు. ఓకే, మనం పళ్ళు చూస్తే అయితే దీంట్లో యాష్ కలర్ అని, గ్రీన్ కలర్ అని, క్రీమ్ కలర్ అని, ఆరెంజ్ కలర్ అని, సో మొత్తం ఇది పాట్ డిజైన్ అని చెప్పొచ్చు కదా సార్. మొత్తం పాట్ డిజైన్ లో ఉన్న బార్డర్ అండి. అండ్ దీనికి కూడా మనకి వేవ్ డిజైన్ లో మనకి బాల్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఏదైతే కలర్ కాంబినేషన్ స్పాట్స్ లో యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్స్ మనకి ఇక్కడ డాట్స్ లాగా, బుట్టీస్ లాగా ఎలివేట్ అవుతున్నాయి. 2 సైడ్స్ కూడా మనకి అదే వేరియేషన్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏవైతే పాట్ డిజైన్స్ ఉన్నాయో, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అల్టర్నేట్ సైజెస్ లో, అదే అల్టర్నేట్ సైజెస్ లో మనకి ఇక్కడ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ హైలైట్ అయితే మనం బార్డర్ అని చెప్పొచ్చండి. యాక్చువల్ గా బార్డర్ కి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అది వచ్చేసి జర్రీ డిజైన్ కదా సార్. ఈ జర్రీ డిజైన్ అనేది మనకి శారీలో హైలైట్ అండి, బికాస్ ఈ కలర్ కాంబినేషన్స్ లో ఆ జర్రీ డిజైన్ అనేది బాగా రిచ్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే చిన్నగా టెంపుల్ డిజైన్ కూడా మనకి శారీలో మొత్తం కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ హైలైట్ అని చెప్పొచ్చండి, బికాస్ శారీ చాలా హెవీగా, ఐ మీన్ రిచ్ లుక్ లో ఉన్న శారీ, ఫ్యాన్సీ శారీ, కలర్ కాంబినేషన్స్ అయితే బాగా ఎలివేట్ అవుతున్నాయి మనకి. సో దీంట్లో కూడా మనకి బుట్టీస్ లో అల్టర్నేట్ కలర్స్ ఏవైతే మనకి పాట్స్ లో యూస్ చేశారో అదే కలర్స్ మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా యూస్ చేశారు, అంతే కదా సార్. సో శారీ అంతా మనకి హైలైట్ గా కనిపిస్తుందండి. ఈ హాఫ్ వైట్ కలర్ లో ఏవైతే కలర్స్ యూస్ చేశారో అవి మనకి శారీకి హైలైట్ అవుతున్నాయి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక ప్లెయిన్ బ్లౌజ్. ఇంత హెవీ శారీకి ప్లెయిన్ బ్లౌజెస్ చాలా రిచ్ గా ఉంటాయి కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో ఇంత లైట్ వెయిట్ శారీ, ఇంత వండర్ఫుల్ శారీ మనకి కాస్ట్ ఎంత పడుతుంది సార్? 1500 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, 1500 రూపీస్ కి ఇంత వండర్ఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా
కూడా చూసేద్దాం. ప్యూర్ క్రేప్ వీవింగ్ శారీ అండి. ఓకే, ప్యూర్ పట్టు క్రేప్ వీవింగ్ శారీ. ఇది వారణాసి లో తయారైంది. ఓకే, చాలా ఎక్సలెంట్ డిజైన్. ఫ్యాన్సీ వేర్ శారీ. ఫ్యాన్సీ వేర్ డిజైన్. యాక్చువల్ గా క్లాత్ మనకి చాలా సాఫ్ట్ గా ఉందండి. సాఫ్ట్ లైట్ వెయిట్ అండి. ఓకే, ఇది డిజైన్ ఏం డిజైన్ అంటారు అండి? ఇది మెస్రైజ్డ్ డిజైన్ అండి. మెస్రైజ్డ్ డిజైన్. దాదాపు మొత్తం అంతా జూట్ వర్క్. ఓకే, ఎలివేట్ అవుతుంది అది కూడా మనకి. సో ఇది కూడా మనకి డిఫరెంట్ గా డిఫరెంట్ షేప్స్. యాక్చువల్ గా మనం షేప్స్ చూస్తాం కదా, అవి వచ్చేసి మనకి పళ్ళులో డిఫరెంట్ షేప్స్ అని ఇచ్చారండి. అండ్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెర్రీ డిజైన్ లో ఎలివేట్ అవుతుంది. సో అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి మొత్తం లైక్ వీవింగ్ లో ఉన్న స్టైల్లో ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు. ఇకత్ స్టైల్. ఓకే, ఇకత్ స్టైల్లో ఉన్న డిజైన్ అండి. ఇదంతా మనకి వీవింగ్ షేప్ లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి మిడిల్ పార్ట్ లో అన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్స్ తో మొత్తం శారీ అంతా రిచ్ గా హెవీగా కనిపిస్తుంది. సో బ్లౌజ్ సేమ్ అదే క్లాత్ లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారండి. ఏదైతే బార్డర్ లో ఇచ్చారో అదే డిజైన్ మనకి బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి అండ్ నెక్ పార్ట్స్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది శారీ కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 6500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే జస్ట్ 6500 రూపీస్ కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇదే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే వీళ్ళకి దీంతో పాటు ఇంకా 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. అవేంటో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ వీటితో పాటు ఇంకా మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్, సో ఒకసారి అవి అడ్రస్ చెప్తారు సార్? ఇది విజయవాడలో ఒక షోరూమ్ ఉందండి, సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అని. నియర్ బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, నెల్సన్ మండేలా పార్క్, LIC కాలనీ రోడ్ నెంబర్ 3 లో ఉందండి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి, చిన్న ఏజ్ వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళకి. తర్వాత స్టాక్ పాయింట్ వచ్చేసి మన దగ్గర యాడ్లో చూపించిన ఐటమ్స్ అన్ని 4 days తర్వాత అక్కడ అవైలబుల్ ఉంటుంది. లిటిల్ ప్యారడైస్ స్కూల్ పక్కన బొమ్మలవారి వీధి తణుకులో అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అని ఒకటి ఉందండి. తర్వాత రీసెంట్ గా ప్రగతి నగర్ నిజాంపేట మిడిల్లో నియర్ నల్లపోచమ్మ టెంపుల్, శ్రీనివాస్ నగర్ కాలనీ, నిజాంపేటలో భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని ఇంకో స్టాక్ పాయింట్ ఉందండి. ఓకే సార్, ఇవన్నీ మనకి హోల్సేల్ ప్రైజెస్, రీటైల్ ప్రైజెస్ మొత్తం రీజనబుల్ ప్రైజెస్ లో ఆల్ వెరైటీ. జైపూర్ కాటన్ అండి. ఓకే, ప్యూర్ జైపూర్ కాటన్ ప్రింటెడ్ శారీ. సో దీని పళ్ళు వచ్చేసి మనకి ఇదంతా ప్రింట్ వర్క్ సార్. అవునండి, ప్రింట్ డిజైన్. సో దీంట్లో కూడా మనకి చిన్న కడ్డీ బార్డర్ అనేది కనిపిస్తుందండి. లైట్ గా మనకు ఒక 1 inch వరకు కడ్డీ బార్డర్ ఉంటుంది. అండ్ ఈ ప్రింట్ డిజైన్ కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ లో ఉంది. గ్రీన్ కలర్ లో మొత్తం లీవ్స్ ఉన్నాయి అండ్ అలాగే రెడ్ కలర్ లో మొత్తం మనకి ఫ్లవర్ బుటీస్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి గ్రీన్ కలర్ లో లీవ్స్ ఇచ్చారు. పెద్ద పెద్ద బుటీస్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్, ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్స్, రెడ్ గ్రీన్ లో మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి పళ్ళుకి వేరియేషన్ చూపించడానికి గ్రీన్ కలర్ లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్ అని చెప్పొచ్చు అండి. షోల్డర్ బార్డర్ లో మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ చిన్న వేరియేషన్ చూపించడానికి పైపింగ్ లాగా మనకి లైట్ పింక్ కలర్ లో ఇచ్చారు. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక సేమ్ షోల్డర్ బార్డర్ లో ఉన్న కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు అండి ఈ ప్రింట్ డిజైన్. ఏదైతే హ్యూమన్ ఫిగర్స్ ఉన్నాయో కలంకారీ ప్రింట్ అంటారండి. సో కలంకారీ ప్రింట్ లో మనకి హ్యూమన్ ఫిగర్స్ అనేవి కనిపిస్తున్నాయండి. అండ్ శారీలో మొత్తం మనకి ఏవైతే బుటీస్ మనము పళ్ళులో చూసామో అవే బుటీస్ ఆల్టర్నేట్ కలర్స్ లో మనకి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మనకి శారీ అంతా ఇలాగే హెవీగా నీట్ లుక్ లో కనిపిస్తుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ తోటి వచ్చింటుంది. ఓకే, జస్ట్ డాట్ డిజైన్. మనకి ఏదైతే రెడ్ కలర్ యూస్ చేశారో అవే డాట్ డిజైన్స్ తో మనకి దగ్గరగా ఉన్న డాట్స్ అని చెప్పొచ్చు. సో ప్లెయిన్ బ్లౌజ్ పైన మనకి డాట్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 750 రూపీస్. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సమ్మర్ వేర్ శారీస్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా సమ్మర్ వేర్ లో ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి 750 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. సార్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి సార్ మనకి? ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ కూడా అవైలబుల్. ఓకే, దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే డిఫరెంట్ ప్రింట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఎక్కువగా మిడిల్ ఏజ్ చిన్న ఏజ్ వాళ్ళకి పట్టు లంగాలు ఎక్కువ అడుగుతున్నారండి. ఇక్కత్తులో బాగా ఫేమస్. ఇక్కత్ పట్టు లంగాలు కూడా మన షాప్ లో అవైలబుల్ ఉంటాయని చెప్పడానికి ఇది మోడల్ చూపిస్తున్నాం. ఇక్కత్ పట్టులో కూడా లైట్ వెయిట్. ఇది కూడా మనకి ఇది పేట్ బార్డర్ అండి. డబుల్ ఇక్కత్ శారీ, డబుల్ ఇక్కత్ శారీ లాగా తయారు చేసిన పట్టు లంగా. ఓకే, సో దీంట్లో మనకి బార్డర్ వచ్చేసి కొంచెం రిచ్ గా ఓకే గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బార్డర్ ఉంటుంది. అండ్ సేమ్ కింద బార్డర్ కూడా అలాగే ఉంటుంది. కింద బార్డర్ పెద్దగా ఉంటుంది. ఓకే, కింద బార్డర్ మనకి పెద్దగా ఇచ్చారండి. యాక్చువల్ గా మనకి లంగా పార్ట్ లో ఏదైతే ఉందో లెహెంగాలో 2 యానిమల్స్ లైక్ ఎలిఫెంట్ అండ్ ప్యారెట్ ఉన్నాయి కదా మనకి, అదే డిజైన్ లో మనకి లైట్ పింక్ లో మనకి ప్రింట్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. టిష్యూ ఓరియంటెడ్ అన్నమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే వస్తుంది మేడం డిజైన్. ఓకే, ఈ డిజైన్ కూడా మనకి ప్రింట్ డిజైన్ కదండి, ఇదంతా ప్రింట్ డిజైన్. టై అండ్ డై అన్నమాట. ఇక్కత్ అంటే అదే. ఓకే, లెహంగా ఏదైతే హెవీగా వచ్చిందో బ్లౌజ్ మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 6500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, 6500 రూపీస్ కి ఇంత వండర్ఫుల్ లైట్ వెయిట్ ఉన్న పట్టుస్ మనకి అవైలబుల్
అవైలబుల్ గా ఉన్నాయండి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో. అండ్ అలాగే దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది పట్టు చున్నీ అండి, అంటే దుప్పట అంటారు. దుప్పట అంటే పంజాబీ డ్రెస్సెస్, పట్టు హై క్లాస్ ఫంక్షన్స్, ప్లెయిన్ డ్రెస్సెస్ కి కూడా ఈ చున్నీస్ హైలైట్ గా ఉంటుంది. ఇవి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మనకు అవైలబుల్, చాలా డిజైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. మనం ఏదైతే ఓనీలో వేస్తామో ఆ పార్ట్, ఇదంతా మనకి టూ సైడ్ వస్తుంది. అంటే అక్కడ సైడ్ ఉంది మనకి నడుం పార్ట్ లో వస్తుంది, ఇదంతా మనకి హ్యాంగింగ్ పార్ట్ లో వస్తుంది. సో ఇది కూడా మనకి కడ్డీ బార్డర్ డిజైన్ స్టైల్లో నేవీ బ్లూ పైన నీట్ గా రిచ్ గా కనిపించే గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ దీని బార్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనకి నేవీ బ్లూ కలర్ మిడిల్ లో వేసారు కాబట్టి ఓనీ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో యూజ్ చేసిన కలర్ యాక్చువల్ గా బ్లూ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది చాలా ఏ డ్రెస్సెస్ కైనా అవును. సో దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేవి మనకి డైమండ్ షేప్ లో టెంపుల్ డిజైన్స్, దీంట్లో కూడా రెడ్ కలర్, నేవీ బ్లూ కలర్, ఎల్లో కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ లో మనకి ఈ హోనీ అంతా హైలైట్ అవుతుందండి. సో ఇది యాక్చువల్ గా కుందన్ వర్క్స్ అవన్నీ లేకుండానే ఇంత రిచ్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే, దీనికి అటు సైడ్ కూడా సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? 3500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ ఓనీస్ మనకి 3500 రూపీస్ కి చాలా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా ప్రింట్స్ కూడా ఉన్నాయి. సో 3500 రూపీస్ కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. నెక్స్ట్ వెరైటీ సార్. మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి. జాలు పట్టు అని కొత్తగా తయారైంది, వారణాసిలో తయారైంది. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఓకే, ఇది పళ్ళు పట్టు నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే సార్, ఇదంతా కూడా మనకి జాలు పట్టులోనే వచ్చిన కడ్డీ బార్డర్ డిజైన్స్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా డిఫరెంట్ గా హైలైట్ గా కనిపిస్తున్నాయండి. శారీ కూడా చాలా రిచ్ గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ శారీ అని కూడా చెప్పొచ్చు. ఇది బ్రైడల్ లోనే ఫ్యాన్సీ శారీ. ఓకే, బ్రైడల్స్ కూడా యూస్ చేయొచ్చు. పట్టు చీరలు వాడతారు. అవును, పట్టు చీరల తర్వాత ఫ్యాన్సీ అంటే ఇది హై లుక్ శారీ అండి. అవునండి, అండ్ దీంట్లో యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఏదైతే పళ్ళులో మనకి కంటిన్యూ అయిందో అదే బార్డర్ మనకి లైక్ ట్రయాంగిల్ షేప్ లో మనకి శారీ అంతా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్స్ కూడా మనకి ఎంబోజ్ అవుతున్నాయండి. సో ఇది శారీ పార్ట్ చూస్తే కనుక మనకి టెంపుల్ డిజైన్ అనేది ఉందండి. ఈ టెంపుల్ డిజైన్స్ లో కూడా మనకి ఒక లైన్ అంతా పింక్, బ్లూ, ఎల్లో కలర్స్ తో ఉంటే అండ్ ఇంకొక లైన్ ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్స్ తో మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ అనేది ఆల్టర్నేట్ గా కనిపిస్తుంది. మొత్తం 6 కలర్ వేరియేషన్ లో చేశారు. ఓకే, ఇదంతా కూడా ఇదేమంటే షోల్డర్ పార్ట్ వర్క్ ఏమంటారు. ఓకే, షోల్డర్ పార్ట్ వర్క్. రిమైనింగ్ అంటే లంగావని స్టైల్ అన్నమాట ఈ శారీ మొత్తం. ఓకే, ఈ హాఫ్ పార్ట్ తర్వాత ప్లెయిన్ వస్తుందండి. మనకి ఫిల్స్ పార్ట్ టైప్ లో మనకి హాఫ్ శారీ మోడల్ కాబట్టి ఓకే రిచ్ గా ఉందండి. యాక్చువల్లీ ఈ లైట్ కలర్ లో మనకి లైట్ కలర్స్ యూస్ చేస్తే ఇంకా ఇంగ్లీష్ కలర్స్ లుక్ లో వస్తుంది. సో ఇదంతా మనకి చిన్న చిన్న బూటిక్స్, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్స్ తో చిన్న చిన్న బూటిక్స్ తో మనకి ఈ ఫిల్స్ పార్ట్ లో అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి షోల్డర్ బార్డర్ కి ఈ బార్డర్ కి చాలా వేరియేషన్ ఉందండి. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక సింగిల్ లైన్ లో కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు అండ్ కింద మాత్రం మనకి ఏదైతే షోల్డర్ బార్డర్ కంటిన్యూ అయిందో అదంతా మనకి శారీ పార్ట్ లో ఫిల్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సో దీని బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇస్తారా సార్? పింక్ బ్లౌజ్ అండి. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకి ఫుల్ ఆపోజిట్ కాంబినేషన్. అంటే అదంతా శారీ మనకి లైట్ కలర్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి డార్క్ కలర్ లో ఉంటే బాగా రిచ్ గా కనిపిస్తుంది. ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 6500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత డిజైనర్ పీస్ మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే ఓన్లీ 6500 రూపీస్ కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇదే కాకుండా ఇంకెన్నో డిజైనర్ శారీస్ అని, కాటన్ వేర్ శారీస్ అని, ఆఫీస్ వేర్ శారీస్ అని చాలా శారీస్ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి వీలైతే విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి JNTU రోడ్, HMT హిల్స్, రామాలయం బ్యాక్ సైడ్ దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అండ్ అలాగే వీళ్ళకి వీటితో పాటు ఇంకొక 3 బ్రాంచెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి అవేంటో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ వీటితో పాటు మనకి ఇంకా 3 బ్రాంచెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా, సో అవి ఒకసారి చెప్పండి సార్. ఒకటి వచ్చేసి మన మెయిన్ బ్రాంచ్ కాకుండా ఇంకో సబ్ బ్రాంచ్ ఉందండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూడాల్సిన అడ్రస్ వచ్చేసి నియర్ బెంచ్ సర్కిల్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి. అలాగే తణుకు అనేది స్టాక్ పాయింట్ ఉందండి. ఈ శారీస్ అన్ని కూడా 4 డేస్ తర్వాత అక్కడ పంపుతాం. ఈ డిజైనర్స్ అన్ని కూడా ఆల్ వెరైటీస్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. లిటిల్ ప్యారడైజ్ స్కూల్ పక్కన బొమ్మలవారి వీధి తణుకులో అండి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే పేరుతోటి ఉంటుందండి. తర్వాత వచ్చేసి 3వ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ నిజాంపేటకి ప్రగతి నగర్ మధ్యలో శ్రీనివాస్ నగర్ కాలనీలో నియర్ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అండి. ఈ బ్రాంచెస్ అంతా కూడా మనకు ఆల్ వెరైటీస్ అవైలబుల్, రీజనబుల్ ప్రైజెస్, హోల్సేల్ అండ్ రీటైల్ లో మనకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ సార్, ఇది బైలు పట్టు అంటారు మేడం. యాక్చువల్ గా ఇంతకు ముందు ప్యూర్ లో బైలు పట్టు వచ్చేది కాస్ట్లీలో, దానికి ఆల్టర్నేటివ్ గా ఇది తయారు చేయించామండి. ఇది బెంగళూరు లో తయారైంది. సేమ్ మెటీరియల్ దీంట్లోనే ఆర్ట్ లో తయారవుతుంది అనమాట. సేమ్ వీవింగ్, సేమ్ మెటీరియల్,
తర్వాత ఇది హ్యాండ్లూమ్ వీవింగ్ ప్లస్ లైట్ వెయిట్, తక్కువ రేటు అండ్ రిచ్ గా కూడా కనిపిస్తుంది, ఫ్యాన్సీ వేర్ కూడా చెప్పొచ్చు. సో దీంట్లో మనకి పళ్ళు చూస్తే కనుక ఇదేం డిజైన్ అంటారు సార్? గీచా బార్డర్ అండి. గీచా బార్డర్. సో గీచా బార్డర్ అంటే మనకి డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కలర్స్ లో మనకి గీచా బార్డర్ అనేది కనిపిస్తుందండి. ఇది మనకు ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది. దానికి మనకి చిన్న వేరియేషన్ లాగా ఆపోజిట్ లో కూడా మనకి గీచా వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి ఎంబోజ్ అవుతూ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ కడ్డీ బార్డర్ కి కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది రన్నింగ్ ఆల్ ఓవర్ శారీ బార్డర్ లో మనకి టెంపుల్ డిజైన్ రన్నింగ్ అవుతుంది. అండ్ కింద బార్డర్ లో కూడా మనకి సేమ్ ఏదైతే షోల్డర్ బార్డర్ లో ఉందో సేమ్ అదే షోల్డర్ బార్డర్ లో మనకి కడ్డీ బార్డర్ అండ్ అలాగే టెంపుల్ డిజైన్ బార్డర్ మనకి శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ కలర్ చూస్తే కనుక మనకి సీ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు అండి. అండ్ చాలా నీట్ గా రిచ్ గా ఉన్న బుటిక్స్ మనకి శారీ పైన ఎలివేట్ అవుతున్నాయి. ఇదంతా మనకి ఏం వర్క్ అంటారండి? ఇది జరీ వర్క్ అండి. జరీ వర్క్, జరీ వర్క్. ఓకే, జరీ గీచా. మనకి ఏదైతే బార్డర్ లో బార్డర్ ఎంబోజ్ అవుతూ కనిపిస్తుందో సేమ్ అదే డిజైన్ లో మనకి ఇక్కడ బుటిక్స్ కూడా మనకి శారీ అంతా అలాగే ఎలివేట్ అవుతున్నాయండి. అండ్ ఈ కలర్ ని డామినేట్ చేస్తూ ఈ బుటీస్ అనేవి మనకి రిచ్ గా కనిపిస్తున్నాయి. ఇది ప్యూర్ బైలో అయితే, ప్యూర్ రా సిల్క్ అయితే, ప్యూర్ డూబియానా పట్టు అని 3 రకాలు వచ్చేటండి. అది 4000 వరకు మేము అమ్మేవాళ్ళం. ఇప్పుడు దీన్ని 1750 లో తయారు చేసామండి. ఓకే, అంత కాస్ట్లీ సారీస్ ని మనకి ఓన్లీ 1700 కి మీరు రీజనబుల్ ప్రైస్ కి చేశారు. తయారు చేసాం. ఓకే, ఇది బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి. సేమ్ దానికి ఎట్లా వస్తుంది ఇది కూడా అట్లే వస్తుంది. సో ఇది కాస్ట్ మనకి 1750 రూపీస్. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ. యాక్చువల్ గా ఇది మనకి 4000 పైన ఉండే సారీ అని చెప్పొచ్చు. కానీ మనకి సుధాకర్ గారు రీజనబుల్ ప్రైస్ కి 1750 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. కుదిరితే ఒకసారి విజిట్. ఇది నారాయణపేట కాటన్ అండి. ఇది ఓకే, నారాయణపేటలో తయారైన హ్యాండ్లూమ్ శారీ, కాటన్ శారీ. సో దీని పళ్ళు వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఉంది సార్. అంటే మనకి యాష్ కలర్ లో ఉంది కాబట్టి కొంచెం బ్రైట్ కలర్స్ చూపించడానికి మనకి ఆరెంజ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది యూజ్ చేశారు. అవి కూడా మనకి లైక్ లైన్ డిజైన్స్ లో, స్క్వేర్ లైన్ డిజైన్స్ లో మనకి ఇదంతా ఎలివేట్ అవుతుందండి. అండ్ చాలా డీసెంట్ లుక్ అని చెప్పొచ్చు. కాటన్ లో చాలా నీట్ గా కనిపించే కలర్ కాంబినేషన్. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ లో ఉన్న బార్డర్ అండి. గ్రీన్ కలర్ అండ్ ఇలాగా ఈ లైన్స్ అయితే కంటిన్యూ అయ్యా, అవి గ్రీన్ లోకి వచ్చేసరికి ఈ కలర్ ఇలా డిఫరెంట్ షేడ్ వచ్చింది. అండ్ దీంట్లో కూడా విత్ థ్రెడ్ డిజైన్, కలంకారీ స్టైల్లో మనకి ఒక హ్యూమన్ ఫిగర్ పాట్ పట్టుకున్న ఫిగర్ ఉంది. సో దీంట్లో మనకి ఇవన్నీ దగ్గరగా హ్యూమన్ ఫిగర్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతాయండి. అండ్ అలాగే డౌన్ ది చూస్తే కనుక డౌన్ బార్డర్ మనకి షోల్డర్ బార్డర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. షోల్డర్ బార్డర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఫుల్ హ్యూమన్ ఫిగర్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది అండి. ఇదంతా మనకి థ్రెడ్డింగ్ డిజైన్ వైట్ కలర్ లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కి ఆ వైట్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే దీనికి బార్డర్ చూస్తే కనుక మనకి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ లో మనకి చిన్న లైన్స్ లాగా మనకి కంటిన్యూ అవుతూ సేమ్ లైన్స్ అనేవి మనకి శారీ అంతా ఉంటుంది, మనకి షోల్డర్ బార్డర్ లో అండ్ అలాగే కింద బార్డర్ లో కూడా. అండ్ ఈ శారీ అంతా మనకి ప్లెయిన్ కాటన్ అండి. అండ్ ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్, యాష్ కలర్ లో మనకి శారీ అంతా ఇలాగే మనకి వేవ్స్ కూడా కనిపిస్తున్నాయి. లైక్ ఇది వీవింగ్ అంటారు సార్ ఇది. ఓకే, ఈ లైన్స్ కూడా మనకి క్లియర్ గా ఎలివేట్ అవుతున్నాయండి శారీ అంతా. అండ్ లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. కాటన్ లో చాలా యూస్ఫుల్ అయ్యే శారీ అని కూడా చెప్పొచ్చు. సో దీని బ్లౌజ్ సార్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, సేమ్ శారీలో మనకి ఏదైతే బ్లౌజ్ ఉందో అదే బ్లౌజ్ మనకి కంటిన్యూ అవుతూ విత్ హ్యూమన్ ఫిగర్స్. మనకి శారీలో ఎలా అయితే హ్యూమన్ ఫిగర్స్ కంటిన్యూ అయ్యాయో అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ కంటిన్యూగా ఉందండి. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? 1250 అండి. ఓకే, ఓన్లీ 1250 రూపీస్కి మనకి ఈ సమ్మర్లో కంఫర్ట్గా ఉండే శారీ మనకి అవైలబుల్గా ఉందండి. జస్ట్ 1250 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేద్దాం. ఇంతకుముందు కాటన్ చూసాం కదండి, ప్లెయిన్. సేమ్ అదే టైప్లోనే మనకు ఉప్పాడ ప్లెయిన్ అండి. ఇది పట్టు. ఓకే, పట్టు ప్లెయిన్ ఉప్పాడ చాలా బాగుంటుంది. ఓకే, పెట్టుబడి చీరలో కూడా బాగా యూజ్ అవుతుంది మేడం. ఓకే, ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మెహందీ గ్రీన్ కలర్, మనకి పింక్ కలర్ కాంబినేషన్స్లో 2 వేరియేషన్స్లో మనకి చూపించారండి. ప్లెయిన్ కాబట్టి అండ్ దీంట్లో కూడా మనకి బ్లాక్ కలర్ వీవింగ్స్ అనేవి రిచ్ గా కనిపిస్తున్నాయి. ప్లెయిన్ శారీ అయినా కానీ కూడా మనకి హైలైట్ గా కనిపిస్తుంది ఈ వీవింగ్స్ తో. అండ్ ఈ కలర్ లో అయితే మనకి పింక్ కలర్ లో ఏదైతే గోల్డ్ కలర్ వీవింగ్స్ ఉన్నాయో అవి మనకి 3 లేయర్స్ ఇచ్చారండి. పళ్ళు అంతా మనకి రిచ్ గా కనిపించడానికి. అంటే శారీ అంతా ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఇది కొంచెంగా మనకి హైలైట్ చేసి చూపించారు. అండ్ బార్డర్ లో అయితే మనకి చిన్న కడ్డీ బార్డర్ అండ్ అలాగే సేమ్ అదే వీవింగ్ లో మనకి ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ సేమ్ బార్డర్ లో ఎలా అయితే హైలైట్ అవుతుందో షోల్డర్ బార్డర్ లో అలాగే మనకి డౌన్ బార్డర్ లో కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి శారీ అంతా హైలైట్ అవుతుంది. కడ్డీ బార్డర్ కానీ మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ కానీ అండ్ అలాగే పింక్ బార్డర్ కానీ. అండ్ శారీ అంతా మనకి మెహందీ గ్రీన్ కలర్ లో ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకి బ్లాక్ కలర్ వీవింగ్స్ అనేవి చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. అండ్ శారీ అంతా ఇలాగే ఉంటుంది కదా? శారీ మొత్తం అలాగే ఉంటుంది. బాడీ అంతా కూడా చెక్స్ టైప్ లో వస్తుంది. ఓకే, అండ్ ఇది
పట్టులో ఉన్నా కానీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా కంఫర్ట్ శారీ అని కూడా చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ కలర్ పింక్ లో ఏదైతే మనకి పళ్ళులో ఉందో కాంట్రాస్ట్ కలర్, అదే కలర్ లో మనకి ప్లెయిన్ లా ఉన్న బ్లౌజ్ అండి. సేమ్ పళ్ళులో కంటిన్యూ అవుతున్న బ్లౌజ్ మనకి ఇక్కడ సేమ్ వీవింగ్ లో కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఇది సింగిల్ వీవింగ్ అయితే 2500 రూపాయలు అండి, ఇది డబుల్ వీవింగ్. ఓకే, కాబట్టి దీని ధర 3500 అండి. సో 3500 రూపీస్ కి ఇంత వండర్ఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేద్దాం. ఇది కుప్పడం శారీనండి. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ కుప్పడం వచ్చి ఇది ఒకటి. ఓకే, దీంట్లో ఇది యాక్చువల్గా అంచులు వచ్చేసి కుప్పడంలో ఉంటాయి. దీనివల్ల ఇది చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి శారీ, పట్టు శారీ ఫ్యాన్సీ. ఓకే, కలర్ కాంబినేషన్స్ కూడా మనకి బాగా రిచ్ గా డిజైన్ చేశారు. అండ్ దీని పళ్ళు చూస్తే మనకి బ్రింజాల్ కలర్, ఐ మీన్ లైక్ నేవీ బ్లూ కలర్ లో మనకి రాయల్ బ్లూ అంటారు, నేవీ బ్లూ అంటారు, ఆ కలర్ లో మనకి గోల్డ్ కలర్ బుట్టీస్ జరీ వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. ఇవన్నీ మనకి ఫ్లవర్ బుట్టీస్ అనేవి మనకి లైన్ గా రిచ్ గా కనిపించడానికి హైలైట్ అవుతుంది. అండ్ అలాగే మనకి శారీలో గ్రీన్ కలర్ లో పికాక్ వర్క్ అనేది, ఎలిఫెంట్ వర్క్ అనేది ఒక డిజైన్ చేశారు. సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి ఇక్కడ టెంపుల్ డిజైన్, జిగ్జాగ్ డిజైన్స్ తో మనకి అదే 2 కలర్ కాంబినేషన్స్ తో పళ్ళుకి వేరియేషన్ చూపిస్తున్నారు. అండ్ పైన ఏదైతే బార్డర్ ఉందో అది మనకి రాయల్ బ్లూలో శారీ అంతా కంటిన్యూ అవుతుందండి. అలాగే కింద బార్డర్ చూస్తే కనుక మనకి అదే రాయల్ బ్లూలో మనకి శారీ ఎల్లో కలర్ అండ్ సీ గ్రీన్ కలర్, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. కాబట్టి శారీ అంతా మనకి నేవీ బ్లూ అనేది కింద బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి సిల్వర్ కలర్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ శారీ కలర్ చూస్తే కనుక చాలా రిచ్ కలర్ అండి, ఎల్లో కలర్, బ్రైడల్ వేర్ యూస్ కూడా చేయొచ్చు. ఇది చాలా లైట్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. పట్టు శారీ, ఫ్యాన్సీ శారీ అన్ని విధాలుగా యూస్ చేసుకునే శారీ అని చెప్పొచ్చు. సో ఇదంతా మనకి శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుందండి. అండ్ మెయిన్ శారీ హైలైట్ డిజైన్ చూస్తే కనుక మనకి వేవ్ డిజైన్ లో ఉంది. ఇదంతా మనకి సీ గ్రీన్ కలర్ లో ఉంది. ఆ సీ గ్రీన్ కలర్ లో కూడా మనం ఇక్కడ చూస్తే కనుక మ్యాంగో డిజైన్ అండ్ పికాక్స్, ఈ పికాక్స్ లో కూడా మనకి నేవీ బ్లూ అనేది యూస్ చేశారు. ఇది వర్క్ ఏం వర్క్ అంటారు సార్? వీవ్స్ వర్క్ అండి, వీవ్స్ వర్క్. సో ఇది కూడా మనకి ఎలిఫాన్స్ ఉన్నాయి. ఎలిఫాన్స్ అనేది డిజైన్స్ కూడా బాగా మనకి నీట్ గా కనిపిస్తున్నాయి. ఏదైతే వర్క్ ఉందో శారీలో హ్యాండ్లూమ్ వీవింగ్ కదండి. ఓకే, ఫిగర్ చాలా బాగా నీట్. అదే డిజైన్ అనేవి మనకి ప్రతి ఒక్కటి ఎక్కడ డాట్ వేసా కానీ కూడా అది నీట్ గా ఎలివేట్ అవుతుంది. బార్డర్ అండ్ పళ్ళు ఏదైతే కలర్ ఉందో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్, ఆబ్వియస్లీ రాయల్ బ్లూ రిచ్ గా ఉంటుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్స్ లో మనకి రాయల్ బ్లూ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? 6500 రూపీస్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, యాక్చువల్గా వండర్ఫుల్ శారీ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్స్ కానీ మనకి శారీలో ఉన్న డిజైన్ కానీ చాలా రిచ్గా ఉందండి. సో ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఇంకెన్నో వెరైటీస్, లేటెస్ట్ డిజైన్స్, చాలా కలెక్షన్స్ మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయాలి అని అనుకుంటే కుక్కట్పల్లి JNTU రోడ్, HMT హిల్స్, రామాలయం బ్యాక్ సైడ్ దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయండి. అలాగే వీళ్ళకి వీటితో పాటు ఇంకా 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. అవేంటో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ వీటితో పాటు మనకి ఇంకా 3 బ్రాంచెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా సార్? ఒకసారి అవి అడ్రసెస్ చెప్తారా సార్? ఒకటి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అని విజయవాడలో ఉందండి. నియర్ బెంజ్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి. అలాగే తణుకులో స్టాక్ పాయింట్ ఉందండి. ఈ శారీస్ అనేవి కూడా మన 4 డేస్ తర్వాత అక్కడ అవైలబుల్ ఉంటాయి. రిమైనింగ్ కూడా అన్ని ఉంటాయి అవైలబుల్. షూటింగ్ మాత్రం 4 డేస్ తర్వాత అక్కడ పర్టికులర్ గా మనకి శారీస్ తణుకులో ఉన్న వాళ్ళకి కావాల్సిన చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడికి వెళ్ళొచ్చు. లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మల వారి వీధి, తణుకులో అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే పేరు మీద ఉందండి. తర్వాత ప్రగతి నగర్, నిజాంపేట మధ్యలో శ్రీనివాస్ నగర్ కాలనీలో నియర్ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని ఇంకొక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఈ స్టాక్ పాయింట్స్ అంతా కూడా మీకు ఆల్ వెరైటీస్ ఐటమ్స్ అన్ని కూడా మొత్తం దొరుకుతాయి. ఓకే సార్, చూసారు కదా వ్యూయర్స్, మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మీకు దగ్గర ఉన్న బ్రాంచెస్ లో ఒకసారి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, మాకు ఇంత వండర్ఫుల్ కలెక్షన్, యాక్చువల్గా సమ్మర్ వేర్ లో ఫ్యాన్సీవి మాకు డిఫరెంట్ డిజైన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఉన్న సమ్మర్ వేర్లో ఫ్యాన్సీ డిజైన్స్. సో మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.